ఏంటి అసలు ఈ నాగబంధం అన్నది చాలా ఒక వాట్ యు కాల్ టాపిక్ ఆఫ్ ది డే లాగా నడుస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ అవన్నీ ఇట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ బజ్ బికాస్ ఆఫ్ ఆ విజువల్స్ గ్రాండియర్. అసలు ఇలా ఇటువంటి సినిమాని యూఆర్ ది లీడర్ ఆఫ్ ది ఫిల్మ్ ఆన్ స్క్రీన్. ఎలా ఉంది? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే ఇట్ మే బి వెరీ రొటీన్ క్వశ్చన్, బట్ ఇంతకన్నా ఓపెన్ చేయడానికి ఇంకో క్వశ్చన్ ఉండదు. అంటే రొటీన్ అని కాదు సార్, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఇప్పుడు థర్డ్కి సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఒక భారీ అంటే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి సినిమా మీద. అందరు ఎటు చూసినా నాగబంధం గురించి మాట్లాడుతున్నారు. నా లైఫ్లో నా దగ్గర ఇన్ని ఫోన్స్ అంటే నాకు ఫస్ట్ సినిమా కూడా ఇన్ని ఫోన్స్ రాలేదు. ఇన్ని ఫోన్స్ ఎక్కడెక్కడ రూరల్ నుంచి కూడా ఫోన్ చేసి నీ సినిమాకి నాకు టికెట్లు ఇప్పిస్తావా అని అడుగుతున్నారు. అంటే అంత ఒక సైడ్ హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత రీచ్ సినిమా బాగా వెళ్ళింది జనాల్లో. కానీ సో ఇంకో సైడ్ ఏంటంటే నర్వస్నెస్ అనమాట. అసలు ఏం జరుగుతుంది, ఏంటి 3వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి. సో అట్లా ఒక పక్కన హ్యాపీనెస్ ఉంది, ఒక పక్కన ప్రెషర్ ఉంది సార్. కానీ అల్టిమేట్గా ఏంటంటే బయట అందరూ రిసీవింగ్ కానీ టీజర్కి ట్రైలర్కి కానీ అన్నద పద్మనాభ స్వామి రథయాత్రకు అయితే అసలు ఎంత అసలు వచ్చిందంటే నేను స్టార్టింగ్ అనుకున్నమాట. ఫస్ట్ కొంచెం స్లోగా వెళ్ళా కానీ కూడా 1-2 days తర్వాత నుంచి బాగా అందరికి తెలుస్తుంటుంది యాత్ర గురించి అని అనుకున్నాము. యాజ్ ఇట్ ఈస్ అనుకున్నట్టే ప్రతిసారి వెళ్ళి పీక్ అనమాట. ఇంకా అసలు ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అసలు ఆడియన్స్ అంటే నాకు తెలిసి ఇన్నాళ్ళు నేను ఇండస్ట్రీని చూసిన దాంట్లో అంటే వన్ ఫిల్మ్ వరల్డ్ పెద్ద కాపు వాజ్ నో అక్లైమ్డ్, మంచి ఫిల్మ్, అడ్డల్ శ్రీకాంత్ బాగా తీసాడు, యూ యాక్టెడ్ వెల్, దట్స్ ఆల్ ఓకే. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే ఇంత గ్రాండ్ స్కేలు, ఇంత బడ్జెట్, అసలు ఈ కుర్రాడు మోయగలడా, ఈ కొత్త హీరో దీన్ని మేనేజ్ చేయగలడా అనే ఒక డౌట్ అయితే మాత్రం అందరిలోనే ఉంది. వాట్ ఈస్ యువర్ ఆన్సర్ టు దాట్? మీ క్వశ్చన్కి టీజర్ ట్రైలర్ చూస్తే మీకు ఎక్కడైనా డౌట్ అనిపించిందా సార్? నా పర్ఫార్మెన్స్లో కానీ కనిపించిన? లేదు. నువ్వు బాగా స్టడ్జీగా ఉన్నావు, టఫ్గా ఉన్నావు ప్రతి విజువల్లో. నా పర్ఫార్మెన్స్ చూస్తే డైలాగ్ డెలివరీ కూడా ట్రైలర్లో మీరు కొంచెం పెట్టి చూస్తే ఫస్ట్ సినిమా బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నావు కదా డైలాగులు గట్టాన్ని. అదే సార్, అంటే నేను ఫస్ట్ సినిమా అయిపోయాక ఏంటంటే కొంచెం డిప్రెషన్ ఆ ఫేజ్లోకి వెళ్ళిపోయాక తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే సినిమాని మనం మన చేతిలో ఉన్నంత వరకు మన హార్డ్ వర్క్ మన 100% మనం పెట్టాలి. రిజల్ట్ అనేది ఇంకా ఆడియన్స్ ఇస్తారు. ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేసినట్టే కదా సార్, ఎలక్షన్ ముందు మన హార్డ్ వర్క్ మనంతా చేస్తాం, రిజల్ట్ అనేది ఇంకా ఆడియన్స్ చేతిలో ఉంటుంది. సో సినిమా కూడా ఏంటంటే మనం స్టోరీని నమ్మినాము, ప్రొడ్యూసర్స్ స్టోరీని నమ్మి ఇంత భారీ బడ్జెట్ పెట్టినారు. వాళ్ళు కూడా అంత ఈజీగా పెట్టరు కదా సార్, సాఫ్ట్వేర్ కంపెనీ నడిపి. అంటే వాళ్ళు స్టేజ్ మీదే చెప్పారు కదా, మా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ లేవు, మేము మొట్టమొదటి స్టార్ట్అప్ కంపెనీ పెట్టినప్పుడు, బట్ వాళ్ళు మా తాలూకా కసిని నమ్మారు. అవును, నేను ఆ రోజు మీరు అడిగిన క్వశ్చన్ మా ప్రొడ్యూసర్ గారు ఆన్సర్ ఇస్తుంటే ఆయన మెచ్యూరిటీ కనిపించింది ఆన్సర్లో. అదేలే. సో అంత పెద్దవాళ్ళు ఇంత భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నారంటే వాళ్ళకి అది బ్లైండ్గా అయితే పెట్టరు కదా. సో వాళ్ళు సినిమాని చూస్తున్నారు, సినిమా ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్ కానీ, షూటింగ్ దగ్గర నుంచి కానీ, ఈరోజు ఈ ప్రమోషన్స్ కానీ ప్రతిదీ వాళ్ళు దగ్గర నుండి చూసుకుంటున్నారు. సో నాకు కూడా ఏంటంటే ఫస్ట్ సినిమా అయిపోయాక నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ఒక మంచి సినిమా, ఒక మైథలాజికల్, యాక్షన్, అడ్వెంచర్ అన్నీ కలిపిన ఒక స్టోరీ ఉంటే ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది సార్. కానీ స్టోరీ క్యారెక్టర్ విన్నప్పుడు ఈ క్యారెక్టర్ నేను చేయగలుగుతున్నా లేదా అని నాకు అనిపించకుండా ఈ క్యారెక్టర్కి నేను ఏం చేయగలుగుతున్నాను నాకు అనిపించింది ఫస్ట్. సో నేను 100% నేను ఏం పెట్టి నేను ఏం చేయొచ్చు, మా డైరెక్టర్ని ఎట్లా ఇంప్రెస్ చేయాలి, ప్రతిరోజు అదే ఉంటుండే. ఆయన పిలిచి ఆ రోజు ఆఫీస్లో కూర్చోబెట్టి నాకు స్టోరీ చెప్పిన తెల్లారి నేను జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన సార్. ఇంకా నన్ను ఆయన హీరో అనుకోలేదు, కన్ఫర్మ్ చేసిన లేదు నాకు తెలియదు. కానీ నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అయిపోయింది, స్టోరీ క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు ఇదే అని నాకు అర్థమైపోయింది. సో నేను వెళ్ళి ఒక రోజు కూడా మిస్ చేయకుండా డైలీ జిమ్ చేసి, నాకు జ్వరం కాదు ఏమైనా కానీ జిమ్ము హార్స్ రైడింగ్ ఇవన్నీ ఏ క్లాసెస్ ఉండే అవన్నీ నాన్ స్టాప్ పోతుండే. ఇంకా ఒకటే పని ఉండే సార్, ఒక టార్గెట్ పెట్టుకున్న 6 నెలల్లో బాడీ రావాలని చెప్పేసి పొద్దున జిమ్ము, సాయంత్రం జిమ్ము, మధ్యాహ్నము హార్స్ రైడింగ్ లేదంటే డ్యాన్స్ క్లాస్ ఇవి పెట్టుకుంటుంటే ఇంకా నాకు ప్రపంచంలో సంబంధం లేదు. నాకు ఈ సినిమా వచ్చింది, నేను ప్రాణం పెట్టి ఈ సినిమా చేయాలని చెప్పి అనుకున్నా, అట్లే చేసిన సార్. ఒక్కరోజు నాకు జ్వరం కాదు, సినిమా స్టార్ట్ అయిన అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు ఫీవరు అదే. ఎందుకంటే బేర్ బాడీ షెట్లెస్ సీన్స్ మొత్తం ఉంటుండే. ఇంటర్వ్యూ ముందు కూడా మీకు చెప్తుండే, అండర్ వాటర్లో ఫైట్, పైన నుంచి ఎండ కొడుతుంటుంది, మళ్ళీ వర్షము, ఆ పెద్ద 200 feet హైట్ నుంచి రోప్ షాట్స్, ప్రతిదీ అంటే అంత ఈజీ కాదు సార్. కానీ
ఇట్లాంటి క్యారెక్టర్ చేస్తేనే కదా నన్ను నేను షైన్ చేసుకుంటుందని నాకు అనిపించింది. సో అందుకని నేను ప్రాణం పెట్టి చేసిన ఈ సినిమాకి. క్లైమాక్స్లో కూడా చూస్తే మీరు ఇక్కడ మొత్తం మజిల్ టేర్ అయిపోయింది. అవునా? అంటే రోప్స్కి దానికి దీనికి అంత జిమ్ చేస్తుండే అంతా కాలిపోతుండే ఒళ్ళంతా. డాక్టర్లు 6 నెలలు 7 నెలలు రెస్ట్ తీసుకొని చెప్పారు. అయినా కానీ నేను క్లైమాక్స్ షూట్ కంప్లీట్ చేసిన. ఎందుకంటే ఇట్లాంటి సినిమా మనకు లైఫ్లో వస్తుందో నాకు తెలియదు. వచ్చినప్పుడు మనం ఆపర్చునిటీని ఎంత బాగా యూజ్ చేసుకొని ఎంత బాగా ఆడియన్స్ని మెప్పించాలి అన్న ఫీలింగ్లో ఉండే సార్. గ్రేట్, యువర్ కమిట్మెంట్ ఈజ్ హైలీ కమెండబుల్ రియల్లీ. అంటే మిమ్మల్ని ఈ రోజున యూత్ కొంచెం అంటే చాలామంది వర్క్ ఓరియంటెడ్గా ఉన్నారు, కెరీర్ ఓరియంటెడ్గా ఉన్నారు, గోల్ ఓరియంటెడ్గా ఉన్నారు. కొంత సెక్షన్ కొంచెం హేవైర్గా ఉన్నారు, స్ట్రేయింగ్ అవే. అలాంటి వాళ్ళందరికీ కూడా యు ఆర్ సచ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్, యు ఆర్ సచ్ ఎన్ ఎగ్జాంపుల్ రియల్లీ. నువ్వు మాటలు చెప్తుంటే ఒక 6 నెలల పాటు నువ్వు అలాగా ఒక తపస్సులాగా ఉన్నావు. చేసిన సార్, తపస్సులాగా చేసిన. ఇంకోటి మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో మనకు అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మేము కూడా అదే చేస్తుండేమో. నా చేతిలో ఒక ఛాన్స్ వచ్చినప్పుడు నేను దాన్ని 100% యూటిలైజ్ చేసుకున్నాను అంతే. సో అందరూ అట్లనే ఉంటారని అనిపించిందా? నువ్వు 100% నేను యూటిలైజ్ చేసుకున్నాను ఈ సినిమాని? 100% సార్, 100 కాదు దానికి మించి చేసిన. ఎందుకంటే ఇప్పుడు నాగసాధు గెటప్పుడు నేను నా లైఫ్లో నేను అన్నిసార్లు గుడికి పోతా నేను ఎప్పుడు అనుకోలేదు. రోజు పొద్దున్నే 3ంటికి లేచి, 3ంటికి లేవడం అనేది పెద్ద టాస్క్. 3ంటికి లేచి వెళ్ళి గుడి మొత్తం ఊడుస్తుండే సార్. ఫస్ట్ ఊడ్చేవాడు, గుడి ఊడ్చి నీళ్లు కొట్టి కడిగి ఆ తర్వాతకి దేవుడికి అభిషేకం చేసి మూడు శివలింగాలు ఉంటాయి నేను వెళ్ళే గుడికి. 3 శివలింగాలకు అభిషేకం చేసి అన్నీ చేసి దేవుడికి, అంటే నేను ఆయన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. గ్రేట్ డివైన్. సో రోజు వెళ్ళి పంతులు ఎవరు నేనే పోయి లైట్లు ఆన్ చేసుకొని గుడి తాళం వేసి ఉంటుంది, తీసుకొని వెళ్ళి అర్చన అభిషేకం చేసి 3ంటికి, ఎందుకంటే మళ్ళీ 5 అయిందని కూడా అందరూ వచ్చి మళ్ళీ వాళ్ళ అభిషేకాలు చేస్తుంటారు. సో నేను ఆ దేవుడిని నీట్గా డెకరేట్ చేసి అట్లా చూసుకొని ఫోటోలు తీసుకుంటూ మీకు చూపిస్తే కావాలండి ఇప్పుడు అంత బ్రహ్మాండంగా చేసి అన్నీ చేసిన అనమాట. సో ఆ పవరు అదంతా నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేదండి సార్. మన ఇండియా మొత్తం మళ్ళీ రూట్స్కి వెళ్ళిపోతుంది. అంటే పాతకాలపు ఉంటాయి కదా స్పిరిచువాలిటీ కానీ దానికి వెళ్తుంది, మన సనాతన ధర్మంకి వెళ్తుంది. దానివల్ల ఏంటంటే మనకు తెలియని ఇప్పుడు దేవుడు అవన్నీ మనం ఒక ఎనర్జీ లాగా ట్రీట్ చేస్తాం. శివలింగం అంటే ఒక ఎనర్జీ సోర్స్. ఆయన ఎప్పుడు అయితే బగబగ మండుతూ ఉంటాడు కాబట్టి ఎప్పుడు అభిషేకాలు చేస్తుంటారు అనమాట. సో మనకు కూడా ఏంటంటే ఆ స్పిరిచువాలిటీకి వెళ్ళినప్పుడు మనకు తెలియని ఎనర్జీ కానీ ఆ మైండ్ అంతా ప్రశాంతం కానీ, ఇప్పుడు కిడ్స్ కొంతమంది పిల్లలు చూసి కొంతమంది ఇప్పుడు ఇమ్మెచ్యూర్ కానీ కొంచెం అటు ఇటుగా ఉంటారు కదా సార్. సో వాళ్ళందరికీ కూడా మన పేరెంట్స్ ఏంటంటే మనం స్పిరిచువల్గా మంచి ఎంత పద్ధతిగా ఉంటే పిల్లలు కూడా బాగా నేర్పిస్తున్నారు స్పిరిచువాలిటీ అని. అదేంతా కూడా ఇండియా మొత్తం కూడా మన సినిమాలు కానీ అవన్నీ కూడా అవే వస్తున్నాయి కదా సార్. సో ఆ స్పిరిచువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఆ పవర్, ఎందుకంటే ఎంత జ్వరం వచ్చినా కానీ కూడా ఒక్కరోజు కూడా షూటింగ్ ఇబ్బంది, ఒక రోజు షూటింగ్ ఆగింది. అది రియల్గా కొంచెం నెరీ ఎక్కువ అయిపోయింది కాబట్టి అయిపోయింది. కానీ లేకపోతే ఎంత జ్వరం వచ్చినా ఏమొచ్చినా కానీ ఆ దేవుడు ముందుండి నడిపించిన ఫీలింగ్ అనమాట. శివుడు ఆ క్లైమాక్స్ మీరు రేపు సినిమాలు చూస్తారు కదా, ఆ శివుడే దగ్గరుండి ఈ సినిమా చేసినట్టు. లేకపోతే కొత్త ప్రొడ్యూసర్స్ అభిషేక్ నామా ఒక సినిమా చేసిన డైరెక్టర్, అంటే ఆయన ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టరు ఇలాంటి స్టోరీ రాసుకున్నంటే అది హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఆడియన్స్కి ప్రతి సీన్ సార్ ఆయన ఏంటంటే ఎలివేషన్ కానీ ఎమోషన్ కానీ ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఆడియన్స్కి ఏం కావాలి ప్రాపర్ కమర్షియల్ సినిమా విత్ స్పిరిచువాలిటీ. సో అప్పుడు ఏమైందంటే అందరూ ఇంట్రెస్టింగ్ చూస్తారు కదా ఇంకా సినిమాని. కరెక్ట్. సో అవన్నీ బ్లెండ్ చేసి తీసిన సినిమా. మీరు ట్రైలర్ చూసినా అదే కనిపిస్తుంది, టీజర్ చూసినా అదే కనిపిస్తుంది. అటు దేవుడు కనిపిస్తుంటాడు, అటు ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంటుంది, ఒక పక్క స్పిరిచువాలిటీ, ఫైట్స్ అన్ని ప్రతిదీ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఎన్ని సినిమాలు హిట్స్ ఉన్నాయి దేవుడి మీద తీసిన సినిమాలు, ఎన్ని హిట్స్. మొన్న చెన్నై పోతే ఏం రత్నం గారు అదే అంటున్నారు, నాగబాబు మీద తీసిన సినిమా ప్రతి సినిమా హిట్ అని. అవును, నాగబాబు మించిన కమర్షియల్ హీరో లేరు. అంటే నేను దాని గురించి కాదని స్టోరీ దాంట్లో ఉందన్నమాట అంతే. సో ఆయన చెప్తున్నప్పుడు మంచి హ్యాపీగా అనిపించింది. అంటే ఏం లేదు సార్, ఒకటి మీకు ఓపెన్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది సార్, ఇంత బడ్జెట్ పెట్టినారు ప్రొడ్యూసర్స్. కాకపోతే నాకు స్ట్రాంగ్ ఏంటంటే ఇట్లాంటి ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేస్తే ఇట్లాంటి వాళ్ళు 10 మంది వస్తారు, మంచి మంచి సినిమాలు తీస్తారు. నాలాంటి వాళ్ళు 10 మంది కొత్త హీరోలు కొత్త డైరెక్టర్లు అందరూ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తే కూడా కంటెంట్ బాగుంది, బాగాలేదని కాదు, ఏది పడితే అది తీయలేదు సార్. టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది. ఆ నమోరే సాంగ్ అయితే అసలు లాస్ట్ 20 రోజుల నుంచి 1,00,000 సార్లు నమోరే నమోరే అని చెప్పి ఆ దేవుని తలుచుకున్నాను. ఆ పాట పాడి 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 అంటే అంత. సో ఏదైనా సరే అయిపోయావు. ఇంకోటి సార్, దేవుడిని ప్రతి ఊరు తీసుకెళ్ళామంటే అదంత ఈజీ టాస్క్ కాదనమాట. వాళ్ళు పైసలు ఖర్చు అవుతుంటుంది, పైసలు పక్కన పెడితే ప్లానింగ్, ఐడియా రావడం అనేది, దేవుడిని ప్రతి ఊరు తీసుకెళ్ళాలని ప్లానింగ్, అదంతా కూడా ఆ శివుడు దగ్గర చేయించుకునేవో అనిపిస్తుంది సార్. ఒకళ్ళకు కూడా చిన్న ఇబ్బంది కాకుండా, ఇంజరీ కాకుండా. ఎందుకంటే పెద్ద పెద్ద రోప్ సీన్లు, రోప్ షాట్స్, ఫైట్స్, హెవీ ఫైట్స్ సార్ సినిమాలో చూస్తే.
సో అన్ని అంత జరిగినా కానీ పాజిటివ్గా వెళ్ళింది ఇంతవరకు. ఈరోజు 3వ తారీఖు అంటే 3వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుందంటే అంత బ్రహ్మాండంగా ఆ శివుడు దగ్గర నుండి చేపిస్తుంది నా ఫీలింగ్.